ఇవాళ పండగ మా ఇంట్లో ఏం కూర వండకపోయి. అవును, ఇలా పోసే వాళ్ళ ఇంట్లో చికెన్ మటన్ ఉంటుంది. అయినా అది ఎట్లా కౌసే కదా, దాని ఇంటికి పోయి ట్రెండర్ ఇద్దాం. ఆవు ఉన్నదా? ఎండ చల్లగా మా ఇల్లేమో బాగు అంటుంది కదా. అబ్బో దేవుడు, కూరలు చల్లకుండా ఏ కూరగాయలు కొందామన్నా గ్రిల్ పెట్టినట్టు అవుతాయి. అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత మామిడికాయ తొక్కు తింటే తొక్కు చల్లకుండా ఏడి చేసి కాళ్ళు బర్రెలు వాసినట్టు వాసినాయి. ఓ పోసవ్వా, ఏం తింటానో పళ్ళం నిండా పెట్టుకొని జర ఆగలేవు. వచ్చిందండి వయ్యారి, తిండిపోతుంది. ఎప్పుడైనా తినే టైంకి వస్తుంది జిట్టు మొక్క. నువ్వే చిట్టిరారా? అయ్యో చిట్టి, ఏం లేదే, ఇప్పుడే చింతకాయ తొక్కేసుకొని 4 మెతుకులు తిందామన్నట్టు కలుపుతాన్నా నువ్వు వచ్చినావు. కూసే గాడిద వచ్చి మేసే పుల్లి జడగొచ్చినట్టుంది ముచ్చట. చెప్పే ఏ సంగతి? అంటే ఇప్పుడు నేను గాడిదని, నువ్వు పులి నల్ల పోసి తినేదాన్ని ఎందుకు ఆపినవో చెప్పే, ఆకలి అవుతుందంటే. ఇవాళ హోలీ పండుగ కదా, మీ ఇంట్లో చికెనో మటనో ఉంటదేమో, ఇంత తినిపోదామని వచ్చిన. ఇక నువ్వేమో చెరువెండిపై చేపలు ఎడితే గద్దచ్చి ఆగు, మిగతా నాకు తెలుసు. నీ డ్రైనేజ్ నోరు మూసి నేను చెప్పింది నువ్వు. ఏం ముచ్చట్నో చెప్పే చిత్రాల చిన్నదానా. నువ్వు పండుగ పూట ఏ కూర వండుకోకుండా ఎందుకే తొక్కేసుకొని తింటాన్నావు? చేతుల పైసలు ఎక్కడున్నాయే, ఇంకా పింఛన్ పైసలు రానేలే. అవునా, ఓ పని చేద్దాం. పని శాత కాకనే కారం వేసుకొని తింటన్నా. ఏం పని చేయకుండా ఏమన్నా నచ్చేటట్టుంటే చెప్పేది అంటే అంత చెత్త డైలాగులు కొడుతున్నావు. అందుకనే పోసి అందరు నిన్ను గోషులు వేసుకొని పోతారు. నీ వచ్చిన ముచ్చటేందో చెప్పే, నా చేయండి పోతుంది. కాదే పోసావా, ఇప్పుడు నా దగ్గర పైసలు, నీ దగ్గర పైసలు, అదే మన ఇద్దరం కలిసి 4 దాగలేసి మంచిగా హోలీ దావా తీసుకుంటే ఎట్లుంటది? అబ్బా, ఇదేదో మంచిగా ఉన్నది. ఈ తొక్కు నాకెందుకు, పామరిపోదాం. పాయే ఆగు, తలుపులేసేస్తా. పొంగ పొంగ ఏంటని చేతి కడుక్కుంటా. అద్దా సాయి. కుక్కలు మంచిగానే పసిగట్టినేమి చిట్టి. చిట్టి కావచ్చునే తెలియదు. ఎటు పోతాను మళ్ళక్క? ఇలా పండుగ కాదే, చికెన్ కొంచెం పోతాన్నా. బావ తేడాయే, నువ్వు కొంచెం పోతున్నావు. బావకు నైట్ డ్యూటీ చేసి బాగా నడువు నొత్తాను అట్నే పన్నాడు, అందుకే నేను కొంచెం పోతాన్నా. శిశి, ఈ వయసులో కూడా నానే? అమ్మా, బావ ఈ వయసులో కూడా నైట్ డ్యూటీ చేస్తున్నాడు వాళ్ళక్క. ఏ ఊకుంటారు ముండరాల, ఆయన రైస్ మిల్లులో రాత్రి డ్యూటీకి పోయిందంటే మీరు ఏదో అనుకుంటారు. మరి అదే అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవును కానీ మళ్ళక్క మా ఊరి తోటలా ఊరిదావ తీసుకొని పోతాను. అత్తవాయే మీ ముగ్గురేనా? కళ్ళు కాకులు వచ్చినాయి అనే, ఇది బర్రెలు ఎక్కువ ఉందని దీన్ని ఇబ్బంది చేసినావా? ఓ మల్లవా, ఇంకోసారి ఇట్లా అన్నావు అనుకో, నీ గోజుల తోక బొమ్మలు ఎత్తా. ఎవరితోనే అనిపియే, నువ్వు ఇద్దరు కాదు ఒక్కదానివని. బర్రె తిన్నట్టు 4 తిండి తినుకుంటా ఇంకా నా మీదకెళ్ళి ఎత్తానవా? ఏకపోతోటి ఎందుకు కానీ నువ్వు అత్తవ రావ ముందు చెప్పే. మా అత్త గాని ఎవరెవరు ఏమేం తెస్తాన్రే? నువ్వు చికెన్ తేనే పడుతుంది. ఒకళ్ళు కళ్ళు తెస్తారు, వాళ్ళు ఏం తెస్తారు. మరి మీరేం తెస్తారే? నేను కట్టలేరు కత్తా. నేను కమ్మగా అండి పెడతా. అండి పెడతావో అండింది నువ్వే తింటావో? ఏ దేని దానికే ఉంటది కానీ నువ్వైతే రాయే మళ్ళక్క దాయే పాయే రా. అందుకొని గౌడ నా కళ్ళుందా? అయ్యో చూడరాదు ఒక బాటిల్. అయ్యా చూడే ఒక బాటిల్ చూడరాదు. చూడు మరి
చూడు ఒక బాటిల్ చూడు. 2 బాటలు సరే నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చినా చెప్తా. లేవా? ఇప్పుడు లేవు, సాయంత్రం ఇస్తా, తెచ్చిస్తా. ఇంటికి వచ్చినాక ఇస్తా. ఓ పోసి వాళ్ళు వెంకటేష్ కనుక దగ్గర కాళ్ళు ఉన్నదే. అవును చిట్టి నువ్వు వచ్చావు. కుక్కనే సరే ముదగాల అయితే ఆ దగ్గర పోయి కాలు సంగతి ఊడిపో. ఓ పిల్లగా వెంకటేశు రాయే. బాయ్. ఓ వెంకటేశు, ఇక నీ పేరు మీద పాట వచ్చిందని అవతల లేవు కదా, ఊకదే పాట వింటున్నావు. మరి ఏమనుకుంటారే, నీ పేరు మీద పాట వచ్చిందా, నీ పేరు మీద పాట వచ్చిందా, నీ పేరు మీద పాట వచ్చిందా? నా పేరు మీద పాట వచ్చిందా అని మీకు కుళ్ళు మొక్కుకుంటున్నారా? ఏమనుకుంటారే మీరు? అరే చిన్న పెద్ద తేడా లేదారా? ఏదో నీ పేరు మీద పాట వచ్చిందా నువ్వు అవుతలేవేమో, ఉనుక మీద రోకలోలే. ఈయనకి బగ్గ వలిసిందే. అవునవును, మనమే అనుకోవాలి గిసోటి. దాని ముచ్చట పక్కకు పెట్టు కానీ కళ్ళు మంచిగా ఉందారా? కమ్మ ఆసన అంటే మంచిగా ఉన్నది అంటానవా? అమృతం లెక్క ఉన్నది. అబ్బా అరే మేమందరం మామిడి తోట్ల ఓలి దావత చేసుకుందామని పోతున్నాం, నువ్వు కూడా వస్తావారా? ఏంది హోలీ దావత ఎట్లా చేసుకుందామే? అబ్బో నీకేం తెలియదు. మా దగ్గర చికెన్ ఉన్నది, నీ దగ్గర కళ్ళు ఉన్నది, ఇవన్నీ కలిపి మంచిగా మనం మామిడి తోట దావా చేసుకుందాంపా. మీతో కలవదే, మీరు నా కళ్ళంతా తాగుతారు. అరే ఏం కాదురా, మనందరం కలిసి మంచిగా దావత్ చేసుకుని వద్దాం పారా. అరే ఇల్లు ఏమన్నా అంటే నేను లేనారా? ఇలా తాట తీస్తే ఎరికేనా? ఇగో నీ కళ్ళు బాటిల్ నేను పట్టుకుంటా. ఎవరికి ఇచ్చినా ఈ కళ్ళు బాటిల్ నీకు మాత్రం ఇయ్యనే. అబ్బో నేను నిన్ను నమ్ముతారా? నువ్వు మనిషిని మింగి నీళ్ళు తాగుతావే. అంత ఆకలైతే నిన్నే తింటా కదారా. గవన్నీ కాదు కానీ పోదాం పాండ్రి, బాగా ఆకలి అవుతుంది. రారా పార్రే. వండుకొని తినాలి. గిట్టలు ఏం లేవా? చేసుకోవాలా? మళ్ళక్క చెట్టు కింద మంచిగా ఉన్నది, ఆ కట్టె బట్టి ఆకులు అటు ఇటు చిన్నగా చేసుకొని అక్కడ సాపేసుకొని కూర్చుందాం. సరే పా కూర్చుందాం. ఇగో పొగ పెట్టావు పిల్లగా, తేనె తీగలు వస్తాయి మళ్ళా. చెప్పరా అంటే కొట్టు కొడుతుందా? లేవు చెప్పలేదు. పట్టు రమేష్ పొయ్యి కురుకులు ఎరుకరాపు. చిట్టి నీ తిండి చల్లకుండా వచ్చిన కాడికి వెళ్ళి తినబడితే కదా, రోడ్డు పొంద కూడా తిన్నావు. ఎంత తిన్న చాలదా? కట్లేరుకరాపు మళ్ళక్క పోయి కట్లేరుకరాపోర్రే. ఏం చూస్తారు రే బొమ్మలు, నాది టీవీ చూసినట్టు. అబ్బా మా అందరిని పంపించి నా కళ్ళు మొత్తం తాగుదాం చూస్తాను అని పత్రంగా కూర్చొని అట్టనది. పా నువ్వు కూడా మాతో ఉన్నాడు. సరే పోదాం పార్రిగా, నలుగురు తొట్టినారాయన పా మళ్ళక్క. మరి ఒక్కరు చేస్తే అయితే అదే నలుగురు 4 పనులు చేస్తే పనులు అవుతాయి. మంచిగా పొత్రంగా కూర్చుండి కూర వండుదాం అనుకుంటే వీళ్ళు నన్ను కూడా రమ్మని ఇలా తలపండు వాళ్ళుగా. అవును నా పిచ్చి గాని, అందరం పుల్లలేరుకుంటుంటే అక్కడ చికెన్ కళ్ళు ఉంది, ఎవరు చూస్తారు? నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, నేను పోయి 2 ముక్కలు నోట్లేసుకొని వస్తా. రెండు 100 పెట్టి చికెన్ నేను తెస్తే అదాడ పెట్టి పుల్లలు ఎరబొమ్మని పోసి నన్ను ఆయన చికెను పందో కుక్కో పిల్లు వచ్చి తింటే ఎట్లా తింటది నని. గిన్నె అయితే 4 పుల్లలు ఉన్నాయి, ఇవి ఏరకపోతాను ఆ పానానికి, ఇంతకంటే ఎక్కువ చేస్తాను. నాకు కట్టె పుల్లలో నేర్కపోతా.
కట్టెలు కరువు అయినాయి. అబ్బా కడప అంతా గుడుగుడు అంటాను. ఏం చేయాలి? చెట్టు సాడు పోయి మెల్ల పని కానిస్తా. ఎవరైనా చూసినా ఉద్యోగం పోతుంది. చూడకుందుకే పోయి పని కానియాలి. అబ్బో సౌండ్ బాగా వస్తుంది కదా. ఇక్కడ ఎవరైనా నిన్న అనుకో ఏం లేదు, ఆ సౌండ్ ఇటీనే వస్తారు. అబ్బో సౌండ్ రాకుండా మెల్ల తాత్పరంగా నా పని కానిస్తా. అబ్బా ఊరియావా ఇది తొందరలో నీళ్ళు తెచ్చుకొని మర్చిపోయినా. ఏం చేద్దాం, ఈ ఆకులు ఉన్నాయా, ఈ ఆకులతో నా పని కానిస్తా. లేరా నాకు కట్టడానికి నేర్కపోదా. ఎవరైనా చూస్తారా? ఎవరు చూస్తలేరు కానీ ఆ పోసేమో కట్టలేరేంది. ఈ మల్లక్క ఏడున్నది, అవు ఆడ కూసున్నది. ఈ వెంకటేశ్వరుడు ఎటు పోయింది? ఎవరు చూస్తలేరు, చూస్తలేరు చూస్తలేరని చెప్తానా, ఎవరు చూస్తలేరని. మరి పోయి అంటి పెట్టినాక పోకు తేనెటీగలు పెట్టనే నీకేనక ఓరి మీ తలఫన్లు వాళ్ళుగా మీ సైజులకు తగ్గట్టు కట్టలేరు కచ్చిరు కదరా. ఓ వెంకటేశు నువ్వు ఉన్నదే మూరడంత అంటే 3 కట్టెలు తెచ్చినవేంద్రా. అవున సిట్టి నువ్వు ఉన్నదే మొట్టుకు మొట్టు అంటే ముళ్ళు గట్ట సొంటి కట్టెలు తెచ్చినవేందే. గీ కట్టెలకాయ కూరుకుతుందా ఇక. మరి గీ కట్టెలతోనే ఎట్లా అండుడే? అండకుంటే మీరు గంగల ఓరి నా కళ్ళు నేను తీసుకపోతా. అగో ఇదేంది, నా కళ్ళు ఎవరు తాగిరు? తెచ్చినప్పుడు 2 తెచ్చుకున్నా, ఇప్పుడు సగం. నా కళ్ళు మీరు ఇట్లా తాగిరానే? అరే నీ కళ్ళు ఎవరు తాగిండ్రా? మేమందరం కట్టలేరుకరానే పోతివి. అవునవా సిట్టి నిద్రమకంగా నువ్వు తాగినవా ఊగుతున్నావు? నేను తాగలే, నేను ఇక్కడికి రాలే, నేను అసలుకే రాలే. అంటే నేను అన్నం తిని అర్ధగంట అవుతుంది, అందుకే అట్లా కళ్ళు తిరిగినట్టు అవుతుంది. వీడు తొవ్వలా కళ్ళు ఊపుకుంటూ వచ్చినట్టున్నాడు, కళ్ళు పోయింది. అబద్ధం ఆడకే తిండిపోద్దానా, నువ్వే తాగినావు. ఒకసారి ఊదే, ఊదు ఊదా ఊదే ఊదా. అరే ఊదు ఊదరాలే ఆడు ఊదమన్నప్పుడు. ఊతేమైతుందే, నువ్వు దాకనే పోతివి. ఊదు, నువ్వు ఊతాడే అక్కుతాడా? సరే అయిందేదో అయింది కానీ మనం వీళ్ళ నిలబడి ఉందా రాలే వాళ్ళక్క. ఇంకా వంటలన్న మొదలు పెడదాం పారి. మందుతాడా చూస్తాను, తాగుతా అయిపోయారా? పనులు చేస్తే రేవు కొద్ది వేయాలి. బండలు తెమ్మంటే ఒకటి కిందికాయ ఒకటి మీదికాయ పోయిరాలంటే గిట్నే ఉంటాయా? చేస్తే తెలుస్తుంది. మేము ఎన్ని చూసినామో ఎన్ని చేసినాము. పోరాలకు నా ఆరెత్తి తిరుడైతే తెలుస్తా. అది
గిన్నెడు తింటారు తినమంటే. ఇక నువ్వు ఉల్లిగడ్డ అంటున్నావని ఉల్లిగడ్డలే కొత్తావా, వేరే ఏం కొయ్యవా? నువ్వు గ్యాస్ సిలిండర్లు ఎక్కువ ఉన్నావని గ్యాస్ అంటూ పెట్టుమన్నా మొత్తుదానా తిను నీ పన్ను కానీ పానమంతా కావాలి కాబట్టి ఎప్పుడు వండుతారో ఎప్పుడు తినడో ఏం కథనో. తొక్కుతోటి తిన్నా అయిపో. మెల్లగానే పిల్ల ఇంత పోకు తేనెటీగలు లేచిన అంటే నువ్వో దిక్కు నేనో దిక్కుడు కూడా ఇద్దరు కోసి పట్టుకొని ఎరికేనా? వాళ్ళకేది పోరగాళ్ళు ఏ పొక్కల అన్నమంటారు. ఇట్లనే చేస్తాను, ఉరుకులాడుకుంటే ఏం చేస్తలేను. ఉరుకులాట మౌనికి తలుగులాట పెళ్ళమని నీకు బాగా ఉరుకులాట నీకే ఎగురుతాం. వేసేసాడు, బాగా వేసేసాడు. కళ్ళు తాగుతాను. ఓ వెంకటేశు, నీ పని అదేనారా? వస్తున్నావు నాకెందుకురా నీ తాగుడు తలపండి వాళ్ళుగా. మంట తక్కువ పెట్టు. ఆగో ఓ మళ్ళు జరసేపు అవతలకు వచ్చే వరకు ఆటుముట్టు అండబడితేవేమే గిట్టేనా అండు. పతివత పరారం వండుతారట ఊరంతా ఉపాసం ఉన్నారట నీ. పతివత పరారం వండుతారట ఊరంతా ఉపాసం ఉన్నారట నీ. కట్టెలు ఇంకా మంచిగా ఇరువే. పచ్చివాత అంటే ఏం ముచ్చటే నీది, నీ ముచ్చట మునిగిపోను. పచ్చివాతను కాకపోతే నేను ఎంతమందితో వేయండి. నువ్వు ఎంతమంది తోటి పోతున్నావు అని ఎంబడొచ్చి లెక్క పెట్టినా గాని గిదేంది అంటన్నా. పచ్చివాత ఇట్లా పాము వస్తే దూలం మీద ఉన్నట్టు సచ్చిండ. గట్టినే ఉన్నది. ఓ పాడా గన్న దాల్చిన చెక్క గిట్టు ఉండేది ఇటు అందుకో. అబ్బా ఇది ఉప్పు కలిపని పొడిగా అది మరి ఎత్తనో ఏం కథనో. చిన్న చెంచా దేరేనా సిట్టి? మరి ఏ పాడు తింటారో? కారం తింటే ఆవురా మళ్ళీ ఎరగలు ఎడతానంటవా? రెండు దమ్ములు పట్టినా కాదే కారం లేకపోతే ఎట్లా చెప్పు? ఏ గట్టిగా కారం. ఓ మళ్ళవా కారం గట్టిగా. గవ్వే మాటలే. గీడికే పోయినా గీ కరెంట్ కాడికి పోయినా అవుతాను. ఓ పోసవ్వా ఇంకెంతసేపు? ఆగరాలే ఉడుకుతుంది పొయ్యి మీద పొంగు ఉడుకుడుకు మింగు అని నీకు ఏడవేనా అక్కడ నీ అడగొచ్చమని అవుతుంది కదా. నేను కాదని ఇట్లా మేమన్నా తింటానవా? నువ్వేటికి దిద్దులు పెడతాను. నువ్వు గట్టు గానే గట్టు పోయినాక ఏమైతుంది? నేను రానుపో చిత్రం పాడుగాను కదనే నాకు వచ్చినా నువ్వు నేను అట్లా పోయి 4 చెట్ల సాటు కూర్చుంటే వచ్చిన. అబ్బో ఓ చిట్టి అడుగు కళ్ళు దాక్కుంటున్నాడు. ఆయనతో పెట్టుకొని నాకు పోలేకపోతే అడిగి మొక్కను దూరమే చూడండి నిన్నే ఉంది కావాలి. అవునే మళ్ళక్క మనం ఎన్నడో గంపెత్తుకొని తీర్థాలు వేయినప్పుడు వేయనమంటే ఇక మళ్ళీ గీయల్లో కుదిరింది అడక తినుడు. అయితే మనగాని అక్క చికెన్ల బోల్పాలలు వేసుకొని మంచిగా ముక్క ముక్క తినుకుంటా తెల్లగాళ్ళు సుక్క తాగాలి. ఎరికేనా? బాగా రోజులాయే తెల్లగాల్లో నాడు తాగిందంటే గమ ఇంటి పక్క మర్రికింది పూదక్క అయితే నవ్వ గోసిల్ని బయలు వేదాకా ముచ్చట అది కట్టే నవ్వత్తవే. కాకపోతే నాకు బాగా ఇష్టం తెల్లగాళ్ళు అంటే. ఇష్టమని బాగా ఏ నేనే పడి తాగుతానే. మత్తులు ఈడే ఉన్నాడు. నాకు ఇదే మంచి ఛాన్స్. ముక్కలన్నీ అయిపోయాయి. ఇంకో కిలో ఎక్కువ తెచ్చినా అయిపోవు మళ్ళీ. అమ్మో మళ్ళీ ఉన్న పోష వస్తారు. ఓ
పూసి అగో ఏందే అడి బర్రె లెక్క మొసపోసుకుంటుంది కత్తను ఏమైంది? అది కాదే ఆ వెంకటేష్ గాడు కూర మొత్తం తిన్నాడు తేవుకుంటా కూర మొత్తం తిన్నడా? మొత్తం వల్ల తాగిండు ఈ నొట్టె మగవాడా? ఉన్న ముక్కలని దేవుక తిన్నడే పొట్టి మాడుకోవు. నువ్వు చేయబట్టే నువ్వు ఒక్కదాని పోతేమో అవతలికి నిన్న గుంజుకోబోనా? నువ్వు రాను వల్ల నీ ఇవ్వండి రత్తి. నేను అవతల కొత్త పాడుకొని తినవన్నానే. ఇక మన ఇద్దరం లేక చూసి పాపం పండుకున్న దాన్ని కాదని బాగా తిని వెళ్ళి కలవా కళ్ళు తాగి ఆందినాలకు పెట్టి తెచ్చి అవురా వాడు పొట్టి పాడుకోవు. నీ పొట్టి నొట్ట మన్ను వాడా ఎట్ట పాడైండు చూడు నొట్ల మన్ను బగ్గ తిన్నాడు వెళ్ళి కలవన్నాడు సాపల సాపుకొని కోసి నేను ఎత్తుకపోను. దావతాని నేను బంగారం అసలు చికెన్ తెచ్చుకొని గిట్లా ఎత్తివి తెచ్చా అండి ఆకాలు చేసినట్టు అయిపోయి నీ దావత్ శరీరము ఇంత పాపం అవుతుంది అనుకున్నానా? ఈ బాడకావు ఏమో దారిలో దొరికి ఇంత పని చేసి ఎత్తకపో పాసవాళ్ళు సంపాదిస్తే బంగారు పనులు తిన్నట్టు అయింది. నేను పతాకం ఇంటికాడ నా పౌరు నేను అనుకొని తింటామనుకున్నాను. నీకు మానవ లేదా లొట్ట చెంపల్లానా? అందుకే నేను రాను పోయే అన్నా నువ్వే రాయే ఎమ్మరంటే నేను రమ్మన్నానే మరి నాక నువ్వే రమ్మను తొమ్మిది దొరికించుకొని అవతలికి పోవడం రాను నీ ఎమ్మరచ్చి లేకపోతే మీరు పోతురు కానీ పోంగా నాకు లేకపోరి లేకపోతే నన్ను సంకలేసుకొని పోరి. ఏంద్రా నీ సిగ్గులేనొట్టే మన్నువాడా? ఇంకా నిన్ను పోగా లేపుడు కాకపోతే ఎత్తుకొని పోమ్మంటావా? నోట్ చూస్తే ఊరే ఖరాబ్ అయితే నీ తాగొత్తు మందాడు దెబ్బ తాగొత్తు పాడుకోవు. గావురాల కన్నా నిన్నెవడదానికి నెత్తుకొని పోతానట్టు చేసేది మళ్ళక్క ఏమనుకోకే తింటా తింటామని తినాలకు దింపుడు గలకైంది. మనం మళ్ళీ తెచ్చుకొని అనుకొని తిందాం దాయ చిట్టి. ఏం చేస్తాం పెట్టామనుకో